చదువుదాము. చదువుకున్న వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగానే. కనుక అందరం కలిసి చదువుకుందామండి. అటు తరువాత వారి యొద్దకు వెళ్ళెను. చాలండి, చాలు. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయ్యున్న దేవా, వాక్యమయ్యున్న తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ సమయమునందు నాయన, రెండవ దినము స్త్రీల కూటములో తండ్రి, మీ దాసులని అయ్యగారు గారు నిలబెట్టుకుని మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో చివరి ప్రసంగంగా అల్పురాలను నిలవబడి నేను మాట్లాడుతూ ఉండగా తండ్రి, మీ దాసుని మా తండ్రి గారి నుంచి తండ్రి, వాక్యము నాయన మీదై ఉన్నది, మీరే వాక్యమై ఉన్నారు. మేము కనబడాలని, మా గొప్పతనము చూపించుకోవాలని కాదు, కానీ వాక్యము వివరిస్తూ ఉండగా చెప్తూ ఉన్న నాకును వింటూ ఉన్నటువంటి వారికి వాక్యము బాగుగా అర్థమగునట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు దిగివచ్చి మాతో మాట్లాడండి. మీ వాక్యము బలహీనులను బలపరిచేది. మీ వాక్యము తండ్రి మీకు ఉపయోగపడే వారి కింద మమ్మల్ని చేసేది. కనుక మీరే దిగివచ్చి మాట్లాడుమని మంచి బోధకుడై ఉన్న యేసయ్య నామములు అడుగుతున్నాము తండ్రి. ఏర్పాటు చేయబడిన స్త్రీల కూటములో పాల్గొన్నటువంటి వారలారా, దేవుని కృప మీ అందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కూర్చుందామండి. చదువుకున్నటువంటి ప్రసంగ పాఠము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1 నుండి 3 వచన భాగాలు చదువుకున్నాము. ఈ వచనాలలో అకుల, ప్రిస్కిల్లా అనబడుతున్నటువంటి భార్య భర్తలు మనకు కనబడుతున్నారు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ప్రసంగము ఎవరి గురించో మీకు అర్థమైపోవాలి. ప్రిస్కిల్లా అనబడుతున్నటువంటి స్త్రీ గురించి. సాధారణంగా ఈ స్త్రీ యొక్క పేరు ప్రతి వివాహములలోనూ కూడా ఉచ్చరించడం జరుగుతూ ఉంటుంది. ఎలాగునానంటే అబ్రహాము శారావలెను, ఇస్సాకు రెబ్కావలెను, అకుల ప్రిస్కిల్లా వలెను అని దీవిస్తూ ఉంటారు. అంటే ఎవరి వంతులోకి వెళ్ళిపోయారండి భార్య భర్తలు వీరిరువురు అని అంటే, పితరుల దేవుడు, పితరులు అంటే ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారి వరుసలోనికి చేరిపోయారట భార్య భర్తలు. ఎవరండి? అకుల, ప్రిస్కిల్లా అనబడుతున్నటువంటి వారు. అంటే దేవుడు ఎంత బహుగా వీరిని దీవించారో. మరి భార్య భర్తల గురించి, ఇరువురు గురించి కోటం కాదు కాబట్టి, స్త్రీల గురించే కాబట్టి నేను చెప్పేది ఎవరి గురించి అని అంటే ప్రిస్కిల్లా గారి గురించి. సరే, ప్రిస్కిల్లా అన్న మాటకు అర్థము గౌరవనీయుడు అని అర్థము. గౌరవము, సాధారణంగా ఎవరిని గౌరవిస్తాం మనము? మనకంటే వయసులో ఎవరైతే పెద్దవారు ఉన్నారో ఖచ్చితంగా ఏం చేస్తామంటారు? గౌరవిస్తాం. మనం గౌరవిస్తే మనల్ని చూసి మన పిల్లలు ఏం చేయాలి? గౌరవించాలి. గౌరవించడం అంటే నమస్కారం చేసేయడమే గౌరవం అనుకోవడం అంటారా? లేదండి. వాహనములు వెళ్తున్నప్పుడు ఇంత చోటు ఉంటే కూడా ఏం చేయాలి? వయసులో పెద్దవాళ్ళు ఉంటేనే అర్థం లేదేమో. ఒకవేళ ట్రైన్ జర్నీలోనో బస్ జర్నీలోనో ఉంటే గౌరవించడం అనేది అక్కడ ఏం చేయాలంటారు? ప్రాముఖ్యంగా క్రైస్తవులమైన వారు ఏం చేయాలంటారు? కొంతమంది అంటే నేను ఎక్కువగా సాధారణంగా వైజాగ్ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటే ట్రైన్లోని కాళ్ళు చాపుకుని కూర్చో అని అంటారు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలకి. అంటే ఎంత గౌరవం నేర్పించారో అర్థం లేదు మీకు ఎవరికి. కొంచెం సర్దుకుని కూర్చో అని అనరు, ఏమని అంటారు? బాగా అంటే ఇంక చోట్ల ఎవరు ఏమీ వయసులో పెద్దవాళ్ళు కూడానే. కానీ క్రైస్తవులము, ప్రాముఖ్యంగా స్త్రీలమైన మనము మన పిల్లలకి ఏం నేర్పించాలంటే వయసులో పెద్దవారిని గౌరవించాలి. ఇంకా ఎవరిని గౌరవిస్తాము అని అంటే ఉద్యోగము, కొంచెం ఉన్నతమైన ఉద్యోగం ఎవరైనా చేస్తూ ఉంటే వారిని కూడా ఏం చేస్తాము? ఖచ్చితంగానే గౌరవిస్తాం. అయితే దేవదాసయ్య గారు గౌరవం గురించి వివరిస్తూ ఉపవాస ప్రార్థన దీక్ష పుస్తకంలో మనకన్నా చిన్నవారిని, మనకన్నా పెద్దవారిని ఏం చేయమన్నారు?
గౌరవించమన్నారు. ఈ లెక్కన గౌరవం అనేది ఎవరికి లెక్కింపు? అందరినీ ఏం చేయాలి? గౌరవించాలి. అలా గౌరవించే స్త్రీ ఏమో గనుకనే ఆవిడ పేరుకి ఏమని అర్థం ఉన్నది? గౌరవనీయుడు అనే పేరుకి, ఆమె పేరుకి ప్రిస్కిల్లా అనే పేరుకి అర్థం అది. సరే, మరి ఈమె యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడడానికి ఎవరు వ్రాసారండి అని అంటే, అపోస్తుడైనటువంటి పౌలు గారు వీరి పేరుని ఎక్కువగా రాయటం అనేది జరిగింది. 14 పత్రికలు రాశారు పౌలు గారు. 14 పత్రికల్లో 4 పత్రికల్లో భార్యాభర్తలు వీరి ఇరువురి పేర్లు రాయటం జరిగింది. అంత ప్రత్యేకంగా ఉన్నదంటే వీళ్ళకి ఏదో ప్రాముఖ్యత అనేది ఉండడం బట్టే పౌలు గారు ఏం చేశారంటారు? ఖచ్చితంగాని బైబిల్ గ్రంథంలో తాను రాసినటువంటి పత్రికల్లో 4 సార్లు వీరి గురించి చెప్పటం అనేది జరిగింది. అయితే ప్రిస్కిల్లా గారి గురించి దినమందు చూస్తే ప్రాముఖ్యత ఏమి కలుగుంది, ఏ ప్రాముఖ్యతలు అనగా ఏ ప్రాముఖ్యమైనటువంటి గుణములు ఉన్నాయి ఈమెలో మనం చూద్దాం. మనుషులందరికీ గుణాలు ఉంటాయి ఉండవంటారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం, ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి. మంచి గుణాలు అని అంటారు. అంటే స్కూల్లో టీచర్లు నేర్పించేవి ఏంటవి? మంచి గుణాలు. ఇప్పుడు నేను వాటి గురించి చెప్పట్లేదు, గుణాల గురించి చెప్పట్లేదు, మంచి గుణాల గురించి కూడా చెప్పట్లేదు, సుగుణాల గురించి చెప్తున్నాను. సుగుణాలు అని అంటే ఎవరికీ ఉండనటువంటి లక్షణాలు. ఎవరికి మాత్రమే ఉన్నాయండి అని అంటే దేవునికి మాత్రమే ఉన్నాయి. అవియే దైవ లక్షణాలు, ఇవియే సుగుణాలు. ఆయనకున్న అనగా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఉండినటువంటి దైవ లక్షణములలో కొన్ని లక్షణాలు సంపాదించుకున్నదట. ఎవరు? ప్రిస్కిల్లా అనబడుతున్నటువంటి ఈ స్త్రీ. ఎవరిని చూసి నేర్చుకున్నది అని అంటే పౌలు గారిని చూసే నేర్చుకుంది. అమ్మ ఎవరిని చూసి నేర్చుకుంది? పౌలు గారిని చూసే నేర్చుకుంది ఈమె. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారులారా, ఈమె యేసుక్రీస్తు ప్రభువారు ఉండినటువంటి రోజుల్లో అయితే మాత్రము లేదు. ఎందుకంటే పౌలు గారి కాలం అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఆరోహణం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారండి సువార్తలోకి? పౌలు గారు వచ్చారు. అయితే ఒక మిషనరీగా ఈమె పనిచేసిందట. ఎలా పనిచేసింది? ఒక మిషనరీగా, ఒక స్త్రీ అయి ఉండి భార్యాభర్తలు ఇరువురు కలిసి ఒక మిషనరీగా పనిచేశారు. తనని దేవుని పనికి అంటే తనకు తానే దేవుని పనికి ఏం చేసుకుందంటే అంకితం చేసేసుకుంది. అంతలాగా దేవుని పనులు ఆమె వాడబడ్డం అనేది జరిగింది. అంతలా దేవుని పనికి దేవుడు వాడుకున్నారు అని అంటే ఏ లక్షణాలు ఉన్నాయి ఆమెకు? ఒక 7 లక్షణాలు. సమయాన్ని బట్టి దాన్ని వివరించుకుందాం. ఏంటా 7 లక్షణాలు నేను ముందు చెప్పేస్తాను 7 మాటలోని. ఆమె కలిగినటువంటి లక్షణాలు: ఆమె ప్రార్థనాపరురాలు, ప్రయాణము చేసే గుణము కలిగినటువంటి స్త్రీ, ప్రయాసపడినటువంటి స్త్రీ, ప్రేరేపణ కలిగినటువంటి స్త్రీ, ప్రాణము పెట్టే గుణము కలిగినటువంటి స్త్రీ, ప్రసిద్ధిగాంచిన స్త్రీ, ప్రియురాలు అయినటువంటి స్త్రీ. ప్రిస్కిల్లా కాబట్టి మీద అన్ని పేర్లు చెప్పానని అనుకోవద్దు, కానీ పదాలు అలా కుదిరాయి. మొదటి మాటలోనికి వెళ్ళిపోదాము. ఆమె ఏం చేసే స్త్రీ అని అన్నాను? ప్రార్థనాపరురాలు. ప్రార్థన ఎవరికి రాదండి? అందరికీ వచ్చు, అవునా కాదంటారా? మరి ఈమె ప్రత్యేకంగా ప్రార్థనాపరురాలు అని అంటే దేని గురించి చేస్తే ప్రార్థనాపరురాలు స్థాయిలోనికి వెళ్ళింది? మనం సాధారణంగా మన గురించి, మన ఇంటి గురించి, ఎవరైనా బాగోలేదంటే వారి గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం, అంతేనా కాదా? ఖచ్చితంగానే. మరి ఈమె ఎవరి గురించి ప్రార్థన చేసేది అని అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అంటే చిన్న మాట అని కాదు, ఒక వచనం బైబిల్లో ఉన్నది మాథ్యూ 6:6. అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఒంటరిగా ఉన్నటువంటి మనిషికి, ఒక్కడే అయినటువంటి దేవునికి మనం మాట్లాడే ప్రార్థనే ఒక విమానంలా వెళ్తుందట. ఒక్కడే అయినటువంటి దేవునికి, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి ప్రయాణం చెయ్యాలి అని అంటే ప్రార్థన ఎలా ప్రయాణం చేస్తుందట? ఒక ఫ్లైట్ లాగా.
ప్రేయర్ ఈజ్ ద ఫ్లైట్ ఆఫ్ ద లోన్లీ పర్సన్ టు ద ఓన్లీ గాడ్ అని అన్నారు. ఇదంతా ఇంగ్లీష్లో ఎందుకని తెలుగులో మీకు మామూలుగా చెప్పుకొచ్చానండి. సరే, పౌలు గారిని చూసి ప్రార్థన నేర్చుకుంది అని అన్నాను. అసలు పౌలు గారు దేని గురించి ప్రార్థన చేసేవాళ్ళు అని అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో సువార్త యాత్ర ఫలించాలని ఎక్కువగా ప్రార్థన చేసేవారు. ఏంటమ్మా? సువార్త యాత్ర ఏం చేయబడాలి? ఫలించాలి. చాలామంది సువార్త ప్రారంభిస్తాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ఏం చేయమన్నారంటే సర్వలోకమునకు వెళ్ళి మొత్తం అంతటికీ ఏం చేయమన్నారు? సువార్త ప్రకటించమన్నారు. ఇప్పుడు అదే భారం ఎవరిలోనికి వచ్చిందంట? పౌలు గారిలోకి వచ్చిందండి. పౌలు గారిని చూసాము ఏమి నేర్చుకుందానంటే, సువార్త గురించి ఎంతైనా సరే బహుగా ప్రచురించబడేటట్టు చేయి తండ్రి అని ఏం చేసేదట? దేవుని దగ్గర ప్రార్థన చేసేదటండి. పౌలు గారు అనేకమైన సంఘములను కట్టారు. ఎందుకంటే ఎన్ని పత్రికలు అని అన్నాను? 14 పత్రికలు, 14 సంఘాలు సుమారుగా అనుకుంటేనే. ప్రతి సంఘం ఎలా ఉండాలని కోరుకుండేవారు అని అంటే, ఫిలిప్పి అనబడుతున్న సంఘక్షేమము కొరకు, ఎఫెసు అనబడుతున్నటువంటి సంఘక్షేమం కొరకు, దెసలోనీయులకు అనబడుతున్న సంఘక్షేమం కొరకు, కొలస్సి అనబడుతున్నటువంటి సంఘ క్షేమము కొరకు, ఇలా సంఘముల యొక్క క్షేమము కొరకు ఏం చేసేవారట? పౌలు గారు ప్రార్థన చేసేవారు. ఇప్పుడు అది చూచి ఏమేమి నేర్చుకుందంటారు? నేనే కాదు, నా ఇల్లే కాదు, నా బంధువులే కాదు, నా ఒక్క సంఘమే కాదు, సంఘములు ఎలా ఉండాలి? క్షేమముగా ఉండాలి. సంఘము క్షేమముగా ఉండాలి అని అంటే ప్రార్థన ఎలా ఉండాలంటారు? కొన్ని రకరకాలైన ప్రార్థనలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కొన్ని మాటలు నేను చెప్తాను. దశలోనికి రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో, ఆ వచనాల్లో ఎడతెగక ప్రార్థన చేయాలి అని ఉంటుంది. ఎలా ప్రార్థన చేయాలట? ఎడతెగక అంటే ఏంటంటారు? మానకుండా ఏం చేసే వారమే ఉండాలట? అవసరం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు ప్రార్థన అప్పుడే చేయడం కాదు, కానీ ఎల్లప్పుడూ ఏం చేయగలగాలి? నామకార్థముగానో చేసేది ఎడతెగని ప్రార్థన అయితే మాత్రం కాదండి. చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలట? దేవుని దగ్గరకంటూ వెళ్ళాలి. అది ఎడతెగనటువంటి ప్రార్థన. ఇంకా ప్రార్థన మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అమ్మ, ప్రార్థన ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన ఒకరు చేస్తూ ఉంటే 7 ప్రార్థనలో మొదటి ప్రార్థనకి యాక్టివ్గానే ఉంటారు, 3వ ప్రార్థనకు వచ్చేసరికి అది మనకే తెలియాలి. కానీ ఎలా ఉండాలట? ప్రార్థనలోని మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళారా, ఇంకను దానియేలు గ్రంథంలో దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవారట? దినమునకు 3 సార్లు. నేను అంటాను, అనుదినము ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. అమ్మ, ఎలా ఉండాలి? అనుదినము ప్రార్థన చేసే వారం కింద ఉండాలి. ఇంకా ప్రార్థన ఎలా ఉండాలంటే, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 14వ అధ్యాయము 15వ వచనములో ఆత్మతో ప్రార్థన ఉండాలి, మనస్సుతో కూడా ఏం చేయాలట? ప్రార్థన ఉండాలి. ఇవి చాలా మార్లు మరి వాక్యాల్లో వివరిస్తారని అనుకుని నేను అంతలాగా వీటిలోకి వెళ్ళటం లేదు. ఎందుకంటే ప్రార్థన అనేది మీ అందరికీ తెలిసిందే, కొత్త మాట ఏం కాదు. కనుక నేను క్లుప్తంగా చెప్పుకొని వెళ్ళిపోయాను. ఈమె ప్రార్థన నేర్చుకుంది. ఎవరిని చూసండి? పౌలు గారిని చూసి. దేని కొరకు ప్రార్థన చేసేదట? సంఘ క్షేమము కొరకు, సువార్త పని భారంగా బహుగా చేయబడాలి అని ప్రార్థన చేసేది. అలా చేయటానికి ఎలాంటి ప్రార్థన చేసేదట? ఎడతెగని ప్రార్థన, అంటే ఆగకుండా ప్రార్థన చేసేది, అనుదినము ప్రార్థన చేసేది, మెలకువగా ఉండి ప్రార్థన చేసేది. ఉత్తి నోటితో కాదు కానీ ఆత్మతోనూ మనస్సుతోనూ ఏం చేసేదట? ప్రార్థన చేసేది. గనుకనే ఈమె ఏమైపోయింది అని అంటే ప్రార్థనా పరురాలు. ఏళ్ళని ప్రార్థన పరురాలు అంటారు. మనమేమనుకుంటామనంటే ప్రార్థనా పరులు అంటే మనం అందరూ అనుకుంటాం, నేనో చేస్తున్నాను ప్రార్థన అని. కానీ ప్రార్థనా పరులు ఎలాంటి వారు అవుతారు? ఇలాగున, అంటే నేను చెప్పినట్టే కాదు కానీ
ఈలాగున చేసేవారు ఎవరు? ప్రిస్కిల్లా అనబడుతున్నటువంటి ప్రార్థనా పరురాలు ఈలాగున ప్రార్థన చేసేది. రైట్, రెండో మాటలోనికి వెళ్ళిపోదాము. ఈమె ప్రయాణము చేసినటువంటి స్త్రీ. అమ్మ ఏం చేసినటువంటి స్త్రీ? ప్రయాణము. ఇందాక మనం చదువుకున్న అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో వీళ్ళు మొదట ఏథెన్సులో ఉండేవారు. అక్కడ నుండి కొరింథుకు వచ్చిన తర్వాత పౌలు గారికి ఎవరు పరిచయం అయ్యారట? అకులా ప్రిస్కిల్లా అనబడుతున్నటువంటి భార్యాభర్తలు ఇరువురు పరిచయం అయ్యారు. వీరు పౌలు గారితో పరిచయం అయిన తర్వాత సిరియా ప్రదేశాన్ని కూడా పౌలు గారు వెళుతుంటే పౌలు గారితో పాటు ఏం చేసేవారట వీళ్ళు కూడాని. అంతలా వీరిద్దరికి సంబంధం ఎలా కుదిరిందండి అని అంటే, ఏ వృత్తి చేసేవారట వీళ్ళు? డేరాలు కుట్టుకుండేవారట. పౌలు గారు కూడా అదే వృత్తి కాబట్టి వీళ్ళిద్దరికి ఏం కలిగిందంటారు? సంధి కుదిరింది. చక్కగా ఫ్రెండ్స్ అయిపోయారు. 2 కుటుంబాలు 2గా లేవు కానీ ఒక కుటుంబంగా అయిపోయింది. ఆయన ఎక్కడికి వెళుతుంటే ఆయనతో పాటు వీళ్ళు ఏం చేసేవారట? భార్యాభర్తలు ఇరువురు కూడాని వెళ్ళిపోయేవారటండి. ఇలాగున ప్రయాణము అలవాటైంది ఆమెకు. అమ్మ ఏం అలవాటైంది? దేని గురించి అంటారు ప్రయాణం? సొంత పని గురించా? ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికా? వస్త్రాలు కొనుక్కోవడానికా? ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళటానికా? దేనికండి ప్రయాణము? సేవ నిమిత్తము ఆగకుండా ఏం చేసేదట పౌలు గారితో పాటుని ప్రయాణము చేసినటువంటి స్త్రీ. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారులారా, సువార్త ప్రచురణ చేయటానికి, పరిచర్యలో భాగంగా ఉండటానికి ఎంత దూరమైనా సరే ఏం చేసేదట ఈమె? ప్రయాణం అనేది, భార్యాభర్తలు ఇరువురు కలిసి ప్రయాణం అనేది చేసేవారు. అయితే వీరి యొక్క ప్రయాణము ఎవరో చెప్పారని, ఎవరో వెళుతున్నారని చేయలేదటండి. ప్రతి విషయములోనూ వెళ్ళాలా వద్దా అని ఎవరిని అడిగేవారట? దేవుని మాట అయితేనే ఏం చేయగలగాలి? ఆ ప్రయాణం అనేది ముందుకి కొనసాగించాలి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనములో, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనములో చాలండి. ఎవరి మాట చొప్పున? నేనంట దేవుని మాట చొప్పునే వారి ప్రయాణం అనేది ఉండేది. అంతేగాని బలవంతంగానో వాళ్ళకి అనిపిస్తేనో చేసిన ప్రయాణాలు కాదు ఇవి. అమ్మా ఎవరు చెప్తే ప్రయాణం చేసేవారట అంటే ఏ అలవాటు ఉన్నదనుకుంటారు? ప్రతి విషయం ఎవరిని అడిగే అలవాటు ఉంది? తండ్రి వెళ్ళమంటావా? తండ్రి ఈ యుద్ధానికి వెళ్ళమంటావా అని ఒక ఆయన అడిగేవారట బైబిల్ గ్రంథంలోని. రాజు అయినటువంటి దావీదు గారు ప్రతి దాన్ని ఎవరిని అడిగేవారట? దేవుణ్ణి అడిగేవారు. గనుకనే వీరు ఎలా ఏ వరుసలోకి వచ్చేసారంటారు? దావీదు గారి యొక్క వరుసలోకి వచ్చి ప్రయాణం వెళుతున్నారంటే ప్రతీది ఎవరి మాట చొప్పున వెళ్ళేవారట ప్రయాణానికి? దేవుని మాట చొప్పునే ప్రయాణం చేసేవారు. అలాగున దేవుని మాట చొప్పున ప్రయాణం చేస్తే మంచిదేనా కాదంటారా? వారి ప్రయాణము సఫలం అవుతుందటండి. ఎలియాజర్ అనబడుతున్న ఆయన ఉంటారు. ప్రయాణం అప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఆదికాండం 24వ అధ్యాయము 56వ వచనములో, ఆదికాండం 24వ అధ్యాయము 56వ వచనములో చాలండి. ప్రయాణమును సఫలం అంటే దేవుని మాట చొప్పున మన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటారు? దేవాదేవుని మ్రొక్క లెండి అనే కీర్తనలో పయనమై ప్రార్థన చేయండి, పూర్తి చేసేయండి. మరి మీరు అయ్యగారు ప్రాంగణంలో ఉన్నారంటే అయ్యగారు నడిపించారు, శుభయ్య గారు ఖచ్చితంగా వచ్చేస్తాయి పాటలు ఖచ్చితంగానే. పయనమై ప్రార్థన చేయండి. ఇంకా పయనమై ప్రార్థన చేయడానికి ఇంక అన్ని పనులు ఏమైపోతాయి? రంజిల్లుతాయటండి. అంటే ఆగే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఇంకా ప్రార్థన ప్రారంభించామంటే, కూటాలు ప్రారంభించామంటే, సేవ ప్రత్యేకంగా ప్రారంభించామంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు? ఎవరిని అడిగి ప్రారంభించుకుంటేని అదండి. ఎవరిని అడగాలి? మనుషుల యొక్క సలహాలో, మనుషులకి ఇష్టమయ్యో వాళ్ళని అడుగో వీళ్ళని అడుగో కాదు. ఎవరిని అడగాలి? ఇశ్రాయేల్ ప్రయాణం ఎవరిని అడిగేవారట? దేవుని యొక్క చిత్తమును బట్టి, మాటను బట్టి ప్రయాణం చేశారు కాబట్టి ఎలియాజర్ ప్రయాణం ఏమైపోయింది?
సఫలమైపోయింది. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళారా, ఇంకా మన యొక్క ప్రయాణములో నామకార్థంగా కనబడడానికి వెళ్ళడం కాదండి. ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉండకూడదు ప్రయాణం అనేది. అక్కడికి నువ్వు వెళుతున్నావంటే మన ప్రయాణం ద్వారా అక్కడున్నటువంటి వారికి, వారి ద్వారా, మన ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. అంతేగాని వచ్చారు కానండి, అక్కడ ఏదో వచ్చారండి, కూర్చున్నారండి, వెళ్ళిపోయారండి, దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ దగ్గరికి వెళతారు. ఏ స్త్రీ అంటారు? రైట్, మీరు మంచివాళ్ళు. ఏ స్త్రీ అండి? సమరయ అనబడుతున్న ఊరెళ్తే ఒక స్త్రీ వస్తుంది. వచ్చిన పని కట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఆమెతో మాట్లాడాలి, ఆమెను రక్షించాలి. మన ప్రయాణం ఎలా ఉండాలంటారు? మనం ఇప్పుడు కోటాలు ఉన్నాయి, నువ్వు చెప్పే కబురు ఎలా ఉండాలి? నువ్వు ఎలా తీసుకురాగలగాలి అని మీకు తీసుకురాలేదని నేను అంటలేదు సుమా. మీరు ఎక్కువ మంది తీసుకొచ్చేసారో లేదో కూడా నాకు తెలియదు, అమ్మగారు తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే మన యొక్క ప్రయాణములు ఎలా ఉండాలండి అని అంటే, ఒక ఆత్మను ఖచ్చితంగా ఏం చేయగలగాలి? యేసుక్రీస్తు ప్రభువారి ప్రయాణం అలా ఉన్నారుగా లేదా అండి? చేశారు, ఆయన ప్రయాణం అలాగే చేశారు. ఎక్కడైనా ఒక ప్రదేశానికి వెళుతున్నామంటే అక్కడ ఉన్నవారు ఏం చేయబడాలి? ప్రిస్కిల్లా నేర్చుకుంటుంది ఈ మాటలన్నీని. నేను ఎక్కడికి వెళ్తున్నా, పౌలు గారితో వెళుతున్నా నిజమే, దేవుని మాట చొప్పున వెళుతున్నా నిజమే. వెళుతున్నానంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎలా కూర్చుంటున్నానో, నేను ఏం కట్టుకుంటున్నానో, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా మోకరించాను, ఇవన్నీ ఇంకొకరిని ఏం చేయాలి? ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళు కూడా ఏం చేయగలగాలి? ఆయన తట్టు, దేవుని తట్టు ఏం చేయగలగాలి? చూచి ప్రార్థన చేయగలగాలి. అంతలా ఉండాలి మన ప్రయాణం. అంతేగాని మనల్ని చూసి దేవుని మర్చిపోకూడదు. అంతేనా కాదంటారా? ప్రిస్కిల్ల ప్రయాణం అలా ఉండేదటండి. ఎలాగా అనంటే, ఎంత కష్టమైనా ప్రతి ప్రయాణములో కూడా దేవునికి మహిమ తెచ్చే విధానం కింద ఉండేది. రైట్, 2 మాటలు చెప్పానమ్మా. మొదటిది, ఆమె ఏం కలిగిన స్త్రీ అని అన్నాను. ప్రార్థనాపరులమైతే ఖచ్చితంగా ఎంత దూరమైనా, ఎంత భారమైనా ఏం చేయగలము? ప్రయాణం అనేది చేయగలము. మూడవది, ప్రయాసపడిన స్త్రీ. అమ్మ, ఏం పడిన స్త్రీ అని అన్నాను? ప్రయాసపడిన స్త్రీ. ప్రయాస దేనికండి అని అంటే, మన ప్రయాణాలు పొద్దున్న వెళ్ళి రాత్రికి వచ్చేసే ఉంటాయి, అంతేనా? కానీ ప్రిస్కిల్ల ప్రయాణం అలా ఉండేది కాదండి. పౌలు గారు ఈ ఊరు విడిచిపెట్టేసి ఇంకొక ఊరు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ఊరు వెళ్ళిపోతున్నారంటే అక్కడ కూడా పెట్టేబేడ ఏం చేసుకోవాలి? సర్దేసుకోవాలి, సామాన్లన్నీ సర్దేసుకోవాలి, ప్యాకప్. కొంతమంది ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. వచ్చింది 6 నెలలు అయిందండి అమ్మగారు, వెంటనే మళ్ళీ ఇక్కడికి ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. మొత్తం అన్ని ఈ ప్రయాణాలను, వస్తువులన్నీ అమ్మేసుకోవడమే కానీ కొనుక్కున్నవేవి మాతో పాటు అంటే ప్యాకప్ చేసుకోవడం అంటే చాలా చాలా కష్టం. విసుక్కునేది కాదట ఎవరు? ప్రిస్కిల్ల. పనులు అవ్వలేదు, వెంటనే వచ్చామంటున్నారు రిటర్న్ పాస్టర్ గారు అంటాం కదా కొన్నిసార్లు. అంటే మా పాస్టర్ గారితో నేను అంటాను, అందుకని మీతో అంటున్నాను సుమా. ఇంకా అవ్వలేదు, ఇంకా కుదరలేదు, మీ తయారైపోతే గబగబా వేసేసుకొని అన్నీ సర్దుకోవద్దా, అన్నీ చేసుకోవద్దా అంటాం. అంటే నేనంటే మీరు అన్నీ ఉంటుంటారు కదా ఖచ్చితంగానే. కానీ అలా అనలేదట ప్రిస్కిల్ల. ఏం చేసేదట? ప్రయాసపడేదటండి. ఎలాగైనా సరే ప్రయాణం అయితే చేయడం ఆగకూడదు. ఖచ్చితంగా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళిపోవాలి, పౌలు గారితో పాటు ఉండాలి. దాని కొరకు ఎంత కష్టమైనా ఏం చేసేదట ఆమె? ప్రయాసపడేదటండి. ఇప్పుడు కొత్త ఊరు వెళ్తున్నాము, అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉంటాయో ఉండవో, వాతావరణం ఎలా ఉంటుందో, అయినా సరే ఏం చేస్తాను నేను? ప్రయాసపడి ప్రయాణం అనేది చేస్తాను. మేము వస్తున్న దారంతా వర్షమే అనుకున్నాను. కారులో కాకుండా బండి మీద వెళ్ళుంటే ఎలా ఉండను అనుకున్నాను మనసులో. ఎందుకంటే మేము కారుతో ఇలా వస్తున్నాము, ఎదురుగా ఇంచుమించు చాలా బళ్ళు వెళ్తున్నాయి, తడిచిపోయి. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళారా, దేవుడు ఆశీర్వదించి మీరంతటికి వచ్చారని, మీరు వచ్చినప్పుడు వాతావరణం దేవుడు బాగా ఉంచారా లేదా? మరి ప్రయాసపడి వర్షంలో కూడా తడిచిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వర్షం పడింది కాబట్టి ఏం చేయము ఈరోజు మాట్లాడలేదు, రాము అంటారా లేదా? ఖచ్చితంగానే రే వెళ్ళకరా బాబు, వెళ్ళక, ఏం పడుతుంది? వర్షం పడుతుంది. అయ్యి బాబు, వర్షం పడితేనే ఏం చేయలేమంటే దేవుని దగ్గరికి ప్రయాసపడి దేవుని దగ్గరికి ఏం చేయలేకపోతున్నాము? రాలేకపోతున్నామండి. వాతావరణం ఎలా ఉన్నా, అక్కడ పరిస్థితులు బాగోకపోయినా, బయలుదేరేటప్పుడు ఈవిడికి అనారోగ్యంగా ఉన్నా సరే ఏం చేసేదట? అలాగే ప్రయాసపడి వెళ్ళిపోయేదటండి. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళారా, ఎక్కడి నుంచి నేర్చుకుందో తెలుసా ఈ ప్రయాస?
ఆదికాండంలోని దేవుడు, తండ్రి అయిన దేవుడు అవ్వమ్మతో చెప్తారు. ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనంలో అవ్వమ్మతో అంటారు కదా, నీ ప్రయాస, ఆ మాట ఒక్కటి చదవండి అమ్మచ్చ. నీ ప్రయాసమును అక్కడ విన్నదట. ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడు ఎవరికి చెప్పేశారు ఈ మాట? అవ్వమ్మ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? స్త్రీలమే. స్త్రీలైన ఖచ్చితంగా ఏముంటుంది? ప్రయాస పడాలి. అయితే మనం పడాలి, ముద్రించేసుకోవాలి. ఇక్కడ నేను కష్టపడకపోతే అలాగా, ప్రయాసపడకపోతే అలాగా. వాళ్ళు కూర్చుని ఉంటారు, వాళ్ళకి ఇలా అంటే అలా ఎక్కేస్తారు. అవి కుదరదు, వాళ్ళకి అది కుదిరింది. కానీ స్త్రీలం కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? అదంతేనండి. అప్పుడు ముద్రించేసుకుంది ప్రిస్కిల్లా. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అవ్వమ్మ దగ్గర నుంచి వచ్చింది. కనుక ఏం చేయగలగాలి? ఖచ్చితంగానే ప్రయాస ఉంటుంది. కుటుంబములో ప్రయాస అనేది ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలతో ప్రయాస, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో, బ్రతుకు జీవితంలో ఖచ్చితంగా ఏముంటాయి? ఉంటాయి. అనారోగ్యం వస్తుంది, అందుబాటులో ఏమీ ఉండవు. కానీ ఆది తల్లైనటువంటి అవ్వమ్మ ఏం చేసింది? నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తాను, కానీ నేను మాత్రం ఎక్కడ ఉంటాను? నీ దగ్గరే ఉంటాను, నీలోనే ఉంటాను. ఇది ధైర్యం అండి. స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప బహుమానం. అందుకనే కదా స్త్రీ గర్భములో నుండి ఎవరు వచ్చారు? రక్షకుడు వచ్చారు. అంటే ఎవరైతే ప్రయాసపడతారో అనేక మందిని ఏం చేయగలమట? స్త్రీలమైన మనము రక్షించేసే టాలెంట్ స్త్రీకే ఉంటుందండి. దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఎంత అదృష్టాన్ని ఇచ్చారంటారు మనకి? చాలానే. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళారా, అయితే ఈమె ప్రయాస అనేది ఎలా పడిందండి? నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనములో దేని కొరకు ప్రయాసపడింది అని అంటే, దేవుని మందిరము యొక్క పని యందు నెహెమ్యా ప్రవక్త ప్రయాసపడ్డారు. దీని కొరకు నేను ప్రయాసపడాలి. ప్రయాస సాధారణంగా స్త్రీలమైన మనము దేని కొరకు ప్రయాసపడతాం? వంట వండుకోవడానికి, గిన్నెలు శుభ్రం చేసుకోవడానికి, తుడవడానికి, తయారవటానికి. ఏమా కాదంటారా? అలాంటి వాటికి ప్రయాసపడను నేను అనుకున్నది. మిమ్మల్ని నేను అనట్లేదు. ఆమె దేని కొరకు ప్రయాసపడాలనుకున్నదట? దేవుని మందిర పని ఏదైతే ఉంటుందో దాని కొరకు నేను ఏం చేస్తాను? ప్రయాసపడతాను. మందిరంలో ఏ పని ఉంటుందో, ఇప్పుడు వెళ్తే ఏం పని చేయాలో, ఏ పని అప్పచెప్తారో పౌలు గారు, ఆ పని చేయడానికి నేను ఏం చేయగలగాలి? నా ఇంటి దగ్గర నేను చక్కపెట్టేసుకోవాలి. గబగబగా ఎక్కడికి వచ్చేయాలి? మందిరంలో ఏ పని ఉంటుందో. నెహెమ్యా ప్రవక్త అలా కష్టపడ్డారండి. అది చూచి ఆమె కూడా ఏం నేర్చుకుందట? మందిర పని యందు, అంటే లోకపు పనులు, వీటిని ప్రాముఖ్యం అనుకోలేదు. అలాగని చేయనని అనుకోలేదు సుమా. ఏమనుకోలేదట? ఇవే ఇంపార్టెంట్ అని అనుకోలేదు. ఎందుకంటే చాలామంది మీ లోకములో ఉండే పనుల్ని ఎలా ఎంచుకుంటూ ఉంటాము? చాలా ఇంపార్టెంట్ అనవా? రేపు ప్రార్థనకి తర్వాత వద్దికెళ్ళి ముందు ట్యూషన్కి వెళ్ళి వచ్చే. ఆదివారం క్లాస్ పెట్టారు మమ్మీ, అయితే వెళ్ళొచ్చే. చివరిలో ఏం చేసుకోవచ్చు పాస్టర్ గారితోని? మీరు ఎప్పుడు చెప్పలేదా? మంచివాళ్ళు అయితే మీరు అందరూ ఏం చేస్తూ ఉంటాం? లాస్ట్లో వచ్చి సిలుగు తీసుకుని వెళ్ళిపోతే కానిలే, ఈ డైరెక్షన్లో ఎవరెవ్వో మనమే ఇస్తూ ఉంటాం. అయితే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళారా, చదువు కొరకు ప్రయాసపడే పిల్లలు ఉన్నారా లేరా? బంగారం కొనుక్కోవడానికి ప్రయాసపడేవారు ఉన్నారా లేదా? మనమే. స్థలాలు కొనుక్కోవడానికి, ఇల్లులు కట్టుకోవడానికి, వీటి కొరకు ఏం చేస్తూ ఉంటాము? ప్రయాసపడతామా కదా? అయితే ప్రసంగి గ్రంథంలోని జ్ఞాని అయిన సొలొమోను మహారాజు మాట్లాడుతూ అంటారు కదా, 5వ అధ్యాయం 15వ వచనంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో ఏదైనాను ఏదైనా తీసుకెళ్ళిపోతాడు అంటారా? అంటే ప్రయాసపడి భూమి మీద చాలా సంపాదించుకున్నాడు, కానీ ఏం చేయరట? ఏ గిన్నె మనతో రాదటండి, ఏ వస్త్రం మనతో రాదట. ఏం పెట్టుకున్న వస్తువులు మాట్లాడలేదు మీరు. మా చర్చిలో ఒక ఆయన చనిపోతే అతనికి ఎప్పుడు కూడా డబ్బులు జోబీలో ఉండేవండి అని చెప్పి చనిపోతున్నప్పుడు 5,000 పెట్టారట జోబీలోని. పెట్టినప్పుడు ఎవరు తీసేశారటండి. అంటే చచ్చిపోతున్నప్పుడు ఏమైనా వస్తాయంటారా? ఏం. కానీ దాని కొరకు భూమి మీద బ్రతుకుండగా ఎంత ప్రయాసపడతామో, అవునా కదా?
అలాంటిది ఏది తీసుకెళ్ళమని ఆమె ఎరిగి పౌలు గారి ప్రసంగాల ద్వారా ఆమె అంటుంది, ఏది పట్టుకెళ్ళిన దాని కొరకు ఎందుకు నేను ప్రయాసపడిపోవటం, ఊరికని నాతో పాటు వచ్చే దాని కొరకే ఏం చేస్తాను, నేను ప్రయాసపడతాను. ఏంటి నాతో పాటు వచ్చేది? దేవాలయంలో దేవుని సువార్త పనిలో నేను దేనికైతే ప్రయాసపడతానో అదేమవుతుందట, నాతో పాటుని ఖచ్చితంగా వస్తుంది. మరి అలా ప్రయాసపడాలని అంటే మొదట మనకేముండాలి? దేవుని పని, మందిరము పని చెయ్యాలంటే మనకే ఉండాలి అని అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనములో, ఇంకా అలాంటి వచ్చిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలోను, దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములోను దేనికి ప్రయాసపడమని ఉంటుందని అంటే ప్రేమ కొరకు ప్రయాసపడాలటండి. అమ్మ, దేని కొరకు? లోకంలో ఉండే ప్రేమ కాదు సుమా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, ఏదో అయిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ దూకేస్తాను, అలాంటి ప్రేమలు కాదు ఇవి. దేని కొరకు ప్రేమట? ఎవరి ప్రేమటండి? కొట్టినను కొట్టలేదట, తిట్టినను తిట్టలేదట, ఉమ్మేసినా మాట్లాడలేదట. ఎవరికి ఉంటుందండి ఇలాంటి ప్రేమ? ఎవరికి ఉంటుంది ఇలాంటి ప్రేమ? నేను అంటాను, తల్లికి కూడా ఉండకపోవచ్చు, తండ్రికి కూడా ఉండకపోవచ్చు. ఎవరికి ఉంటుంది? కేవలము రక్షకునిగా దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికే దీని కొరకు ఏడ్చేదట. ప్రయాసపడి మందిరంలో కూర్చుని ప్రయాసపడి, తండ్రి నీవెలాగైతే నేను కొట్టిన వారిని ప్రేమించావో నేను కూడా ఏం చేయగలగాలి? నన్నంటే లెక్క చేయని వారిని కూడా ప్రేమించాలి తండ్రి. నా ప్రక్కన కూర్చోన్నటువంటి వారిని ప్రేమించాలి. నాతో మాట కలపనటువంటి వారిని కూడా నేను ఏం చేయగలగాలి? ప్రేమించాలి తండ్రి. ఎంత కష్టం అంటారు ఇది? చాలా కష్టం అండి. నేను ప్రేమించిన వాళ్ళతో నువ్వు మాట్లాడతావు, అసలు ప్రేమించిన మాట పక్కన పెట్టుకుందాం. వాళ్ళు అంక చూస్తావా, మొక్కం ఫేసు మూతి మొత్తం అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, చూడడం అసలు. కానీ దేవుడు ఏమంటున్నారు? యూ హ్యావ్ టు లవ్ బికాజ్ ఐఎమ్ లవింగ్. నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నా కూతురువి అయితే నాలాగే ఏం చేయాలి? నువ్వు కూడాని. నువ్వు నా కొడుకువి అయితే నువ్వు కూడా ఏం చేయాలి? నాలాగే నువ్వు అలా ప్రేమించిపోతే నీకు నాకు సంబంధం లేదు. సంబంధం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయగలగాలి? ప్రయాసపడు, కష్టపడు. ఆ ప్రేమ నీలో నాలో ఉంటే ఖచ్చితంగా దేవుని మందిరము మీద, దేవుని పని మీద చెయ్యాలని ఏం పుడుతుందట? మనకి ఆశ పుడుతుంది. ఆ ప్రేమ లేకపోతే ఏం చేయలేము. అసలు మందిరం వెళ్దాంలే, 10 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఏమో ఆరాధన 2 గంటలకు నాకు తెలీదు. 10 గంటలకు స్టార్ట్ చేస్తారా? వెళ్దాంలే, పాటలు పాడతారు కదా, వాక్యాలు చదువుతారు కదా, తర్వాత వెళ్దాంలే అంటే ఏం లేదు నీకు. ఆరాధన అంటే ప్రేమ లేదు, నీకు ప్రేమ లేదు అంటే. దేవుని దగ్గరికి వచ్చిన వారులారా, మొదట మనలో ప్రయాస దేని కొరకు పడాలండి? దైవికమైన ప్రేమ కొరకు ఏం చేయగలగాలి? ప్రయాసపడాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో, చాలండి, మన ప్రయాస ఏమవుదట? వ్యర్థము కాదు. ఎలాంటి ప్రయాస వ్యర్థం కాదు? ఇవి అవి సంపాదించుకునే ప్రయాస, వాటి గురించి చెప్పట్లేదు. ప్రభువునందనంటే దేవుడు ఏ ప్రేమ కలిగైతే ఉన్నాడో దాని కొరకు ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావని అంటే, ఈరోజు కాకపోతే రేపు తర్వాత రోజైనా సరే ఖచ్చితంగా ఏమవుతుంది? వ్యర్థమైతే మాత్రము కాదండి, వ్యర్థమైతే కాదు. నీవంటే చిరాకు పడేవారు రేపు పొద్దున్న తెలియకుండా నిన్నే ఏం చేస్తారు? ఈమె నేను మా అన్నతని చెప్పినా చెప్పకపోయినా నేను ఎన్నిసార్లు చెప్పిందో తెలుసా మా అన్నతని? మంచిదండి, ముందు నేను అపార్థం చేసుకున్నాను, చాలా బాగా మాట్లాడుతుందండి, చాలా మంచోళ్ళండి అంటే ఏం చేస్తారు? వెంటనే వ్యర్థమైపోయిందా? లేదండి. కానీ దాని కొరకు ఏం చేయగలగాలి? ప్రయాసపడాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే మత్తయి సువార్తలో ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న. ప్రయాసపడి వస్తేనేమిస్తారు? ప్రయాసపడి రాకపోతే? నేను అనలేదన్నమాట, వాక్యంలో ఉంది. ప్రయాసపడి రాకపోతే ఎందుకు ఇవ్వాలి? అంతేనా? కష్టపడి చదివితే మార్కులు వస్తాయి. కష్టపడి చదవకుండా తండ్రి ఎలాగోకలా నన్ను పాస్ చేసి ఇది మంచి ప్రార్థన. ఇది మాట్లాడలేదు, మంచి ప్రార్థన, చాలా తప్పు ఇది. కష్టపడిన వాడు జీతమునకు అంటే ప్రయాసపడి వచ్చావా ఖచ్చితంగా ఏముంటుంది నీకు? విశ్రాంతి వస్తుందండి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, ఒక మాట చదివిన తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం.
ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనములో వారు తమ ప్రయాసములు మాని చాలండి. ఇక్కడికి ప్రయాసపడి వచ్చే వారందరికీ ఏమున్నదట? విశ్రాంతి. ఎక్కడ ఉంటామంట తెలుసా? కష్టపడి వచ్చేస్తే కొంతమంది పిల్లల్ని ఉయ్యాల్లో కూర్చొని పెట్టిన వెంటనే ఎలా ఉంటుంది? ఎప్పుడు కూర్చోలేదేమో ఉయ్యాలని. పార్క్కి వెళ్తే ఎప్పుడైనా కూర్చోండి, పెద్దవాళ్ళైనా సరే హాయిగా. అంటే ఏదన్నా బాడీ కింద అనుకుంటుందా? తేలుతూ ఉంటుంది గాల్లో. పరలోకంలో కూడా వెళ్తే ఎలా ఉంటుందట? యేసు నీ తలపై నాకు అబ్బా భూలోకంలోనే హాయి ఉంది. ఉయ్యాల్లో కూర్చుంటే కాదు, దేంట్లో కూర్చుంటేనట? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తలంపు కలుగుంటేనే మనసుకి ఏం కలుగుతుంది? హాయి. ఇప్పుడు దేవుడు అంటున్నారు, ఇక్కడ కాదు ఎక్కడ తీసుకుపోతాను నిన్ను? ప్రయాసపడు. దేని కొరకు? దైవికమైన ప్రేమ కొరకు ప్రయాసపడితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చావు. ఇక్కడ ప్రయాసపడుతున్నావు. ఎక్కడుంది విశ్రాంతి నీకు? పరలోకంలో ఉంది. అమ్మ ఎన్ని మాటలు చెప్పాను నేను. ఏంటంటే మొదటిది ప్రార్థనా పరురాలు, ప్రయాణం చేసిన స్త్రీ, ప్రయాసపడిన స్త్రీ. 4వది ప్రేరేపణ కలిగిన స్త్రీ. అమ్మ ఏం కలిగిన స్త్రీ? నిర్గమకాండం 35వ అధ్యాయం 26వ వచనములో, నిర్గమకాండం 35వ అధ్యాయం 26వ వచనములో ప్రేరేపింపబడిరో చాలండి చాలండి చాలండి. జ్ఞాన హృదయము కలిగిన స్త్రీలు ఏం చేయబడతారు? ప్రేరేపింపబడతారు. అమ్మా మళ్ళా చెప్తున్నాను, జ్ఞాన హృదయము కలిగిన స్త్రీలు ఏం చేయబడతారు? అందరికీ జ్ఞానం ఉంది కదా? లేదా మీకు? నీ జ్ఞానం లేదంటే ఊరుకుంటారా? అమ్మో అసలు ఊరుకోము కదా. జ్ఞాన ఏం కలుగుంటేనే? హృదయము. అమ్మ ఏం కలుగుంటే? హృదయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నీకు అసలు మనసు లేదా ఇలా మాట్లాడడానికి? అన్నామా లేదా చాలాసార్లు? చాలా బాగా అంటాం, నీకు అసలు మనసు లేదు, ఎంతలా మాట్లాడుతుందో అంటాం. అంటే చాలామందికి మాట్లాడేటప్పుడు ఏముండదు? మనసు అంటే హృదయం ఉండదు. అంటే నోటుకు వచ్చిన మాట ఏం చేస్తూ ఉంటాం. కానీ జ్ఞానము హృదయము కలిపి పనిచేస్తున్నప్పుడట దేవుడు ఏమిస్తారట మనకి? ప్రేరేపణ కలిగిస్తారట. దీన్ని ఇంగ్లీష్లో అంటారు క్రియేటివిటీ అని అంటారు, సృజనాత్మకత అని అంటారు. కొంతమంది చాలా చక్కగా కొడతా ఉంటారు. స్త్రీలైనటువంటి వారందరికీ చాలామందికి స్టిచ్చింగ్ వచ్చే ఉంటుంది. కొంతమంది వర్క్లు చేసేవాళ్ళు ఉంటారు. అబ్బా ఏం కుట్టావో, ఎలాగొచ్చింది నీకు డిజైన్ వేయడం అంటావా లేదా? ఆ రోజుల్లో కూడా ప్రత్యక్ష గుడారమును చేసేటప్పుడు అంటే ప్రత్యక్ష గుడారం డేరాలు కుట్టేటప్పుడు తెరం చేసేటప్పుడు అంటే దాని మీద కూడా ఎవరు చెప్పలేదు. మోషే గారు చేయమని ఏమీ చెప్పలేదు. కొంతమంది స్త్రీలకి ఏం పుట్టిందట? జ్ఞాన హృదయము కలిగి ప్రేరేపింపబడి ఏం చేశారటండి? మేక వెంట్రుకలతో కుట్టారట. ఎంత ఉంటాయి ఏంటి మేక వెంట్రుకలు? ఎప్పుడు చూడలేదేమో. మేకలు ఎంతే ఉంటాయి, వాటి వెంట్రుకలు ఎంతే ఉంటాయి. వాటిని ఎలా పట్టుకుంటాము? కానీ జ్ఞానము నేర్పిస్తుందట, హృదయము ప్రేరేపణిస్తుందట. దాన్ని ఎలా పట్టుకోవాలో, ఎలా చేయాలో, ఎలా పెట్టాలో. అంటే ఎంత కష్టం అంటారు? చాలా కష్టం అండి, చాలా కష్టం. అంటే నీ జ్ఞానము మన హృదయము ఏమవ్వాలి? ఏకమవుతే అప్పుడు దేవుడు నీకు దైవికమైనటువంటి ప్రేరేపణ అనేది ఇస్తారు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళారా సాధారణంగా ప్రేరేపణ 2 రకాలుగా వస్తుంది. ఒకటి దైవికమైన ప్రేరేపణ ఉంటుంది. అలా చెప్పినట్టు ఇంకోటి చెప్పాలి మీరు. సాతాను ప్రేరేపణ కూడా ఉంటుంది. ఏంటి దైవికమైన ప్రేరేపణ? ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో దేవుడు ప్రేరేపించును అంటే మనసును ప్రేరేపించేవారు ఎవరు? మాట్లాడాలి. ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించును అని అంటే మనసును ఎవరు ప్రేరేపిస్తారు? దేవుడు ప్రేరేపిస్తే మనసులు ఎలా ఉంటాయి అని అంటే కీర్తనలు పాడమని చెప్తారట దేవుడు, ప్రార్థనలు చెయ్యండి అని చెప్తారట దేవుడు.
ఎవరికన్నా లేమిలో ఉంటే వారికి వెళ్ళి సహాయం చెయ్యండి అని చెప్తారట దేవుడు. ఇవి ఎలాంటి ప్రేరేపణలు? ఎవరిచ్చే ప్రేరేపణ? కీర్తన గ్రంథంలోని కొన్ని మాటలు ఇంకా ఎన్ని చెప్పట్లేదు, టైం అవుతుంది. యోబు గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో కూడా కీర్తనలు పాడమని దేవుడు ఏం చేస్తూ ఉంటారట? ప్రేరేపణలు ఇస్తారు. మరి ఇంకో ప్రక్కన ఎవరి ప్రేరేపణ ఉన్నదని అన్నాను? సాతాను ప్రేరేపణ ఉంటుందంటారా? చాలా గట్టిగా ఉంటుందండి. ఎందుకనంటే హేరోదు అనబడుతున్నటువంటి రాజు బాప్తిస్మిచ్చే యోహాను గారిని బంధించి చెరసాల్లో పెడతారు. పెట్టినప్పుడు ఎందుకు పెట్టారనంటే బాప్తిస్మిచ్చే యోహాను గారు హేరోదుతో అంటారు, హేరోదు నువ్వు మంచి పని చేయట్లేదు, నీ యొక్క తమ్ముని భార్యను తీసుకుని వచ్చి నీ భార్య కింద నువ్వు దగ్గర పెట్టుకున్నావు, నువ్వు చేస్తుంది తప్పబ్బాయ్ అని అంటే కోపంతో ఏం చేస్తాడంటే హేరోదు బాప్తిస్మిచ్చే యోహాను గారిని తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారు. ఏ భార్య కింద ఎవరినైతే తీసుకొచ్చారో ఆమె యొక్క కుమార్తె నృత్యం ఆడుతూ ఉంటే బాగా డాన్స్ చేస్తుంది. అది చూసి రాజుగారు అంటారు కదా, నువ్వేం కావాలో కోరుకొని కదా నేను ఇచ్చేస్తానని అంటారు. అప్పుడు ఆ పాప వెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఏం కోరుకోమంటావమ్మా అంటది. ఎందుకు ఈ మాట మీకు చెప్తాను. బాప్తిస్మిచ్చే యోహాను గారు తల ఇమ్మని అడుగు. ఇలాగ ఏ స్త్రీ అయినా ఏ పిల్లలకన్నా చెప్పచ్చా? ఏం కోరుకోమనాలే? మీరైతే మీరు అలా అంటారా? అలా అనొచ్చా? అలాంటివి పిల్లలకి చెప్పచ్చా? అసలు వాళ్ళు పడిపోవాలి, వాళ్ళకి ఏదైనా చేసే, వాళ్ళ ఇంట్లోంచి తెచ్చే ఇవన్నీ ప్రేరేపణలు తల్లులు కూడా ఇస్తారట. నేను చెప్పలేదండి, ఎక్కడున్నాయి? తల్లి ఇక్కడ ఏం చెప్తుంది? అమ్మో, మరి ఇలాంటి ప్రేరేపణలు ఎవరి ప్రేరేపణలు? సాతాను ప్రేరేపణలు. ఇప్పుడు వెళ్ళొద్దులే ప్రార్థనకి, ఎందుకులే ప్రార్థనకి అంటే ఇవి కూడా ఎవరి ప్రేరేపణలు? సాతాను ప్రేరేపణలే. తర్వాత చదువు దిగానులే బైబిల్, ముందు నోట్స్ పుస్తకాలు చదివేసుకో. ఇవి ఎవరి ప్రేరేపణలు? కొంతమంది ఉంటారు కీడు చెయ్యమని కూడా ఏం చేస్తూ ఉంటారట? ప్రేరేపిస్తారటండి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, నేను చెప్పింది ముందేదేమో మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో బాప్తిస్మిచ్చే యోహాను గారి గురించి ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనములో అపవాది కీడు చేయమని ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుందట. అమ్మ ఏం చేయమని? కీడు చేయమని. అంటే ఇలాగని మనము ఎవరినన్నా బాధ పెడుతుంటే ఇది కూడా ఎవరిచ్చే ప్రేరేపణ? సాతానిచ్చే ప్రేరేపణ అని ఎవరిని తెలుసుకోవాలి? మనమే తెలుసుకోవాలండి, మనమే. ఇంకా ఈ సాతానిచ్చే ప్రేరేపణ ఎలా ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 5వ వచనములో ఇతర దేవతలను కూడా ఏం చేయమంటదట? పూజించమని చెప్తుందట. అదేంటండి, మేమందరం క్రైస్తవులు కదా, మేమేం పూజిస్తామండి అని అంటారేమో. వారం 7 వారాలు చేసేసావు, ఇంకా జ్వరం తగ్గలేదు కదా, నడు అక్కడ మెడ దగ్గరో మొల దగ్గరో కాలు దగ్గరో పాస్టర్ గారు కనబడకుండా, ఎక్కడో చోట పాస్టర్ గారు కనబడకుండా ఏం చేసుకోవచ్చు? మరి వీటిని ఏమంటారు? మీ మంచులు మీరు కట్టుకోరులేండి, కొంతమంది ఉన్నారు, అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే ఇవి ఎలాంటి ప్రేరేపణలు? ఇతర దేవతలను పూజించండి అని అంటే మనం వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి పువ్వు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం కాదండి. ఇవి కూడా ఏ ప్రేరేపణలు? సాతాను ప్రేరేపణలు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళారా, వ్యత్యాసము తెలుసుకుంటుంది ప్రిస్కిల్లా. వ్యత్యాసం తెలుసుకోవాలి. ఇది ఎవరి ప్రేరేపణ, ఇది ఎలాంటి పనికి ముందుకు తీసుకుని వెళ్తుంది, ఇది చెయ్యాలా చేయకూడదా? ఎందుకంటే సృజనాత్మకాన్ని ఇది దైవికంగాను కలుగుతుంది, సాతాను వలన కూడా వస్తుంది. వ్యత్యాసం తెలుసుకోకపోతే మన వలన మంచి పనులు జరగవు, ఇతరులకు ఏం కలుగుతుందట? కీడు. మన వలన ఇంకొకరు ఏమవుతారు? ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనములో ప్రిస్కిల్లా అయితే ఏం నేర్చుకున్నది అని అంటే, ఏది దైవికమైన ప్రేరేపణో దానికి మాత్రమే నేను లోబడాలనుకున్నదండి. దేవుని స్తోత్రం. దైవికమైన ప్రేరేపణకి ఏం చేయగలగాలి? లోబడిపోవాలి. తండ్రి ఏది దైవికమైనది కాదో దానికి లోబడకుండా నేను దాన్ని ఏం చేసేయాలి? విసర్జించేయాలి అని ప్రార్థన చేసుకునేదటండి. గనుకనే ఏం కలిగిన స్త్రీ అని అన్నాను? ప్రేరేపణ కలిగినటువంటి స్త్రీ. 5వది ప్రాణము పెట్టే గుణము కలిగినటువంటిది. అమ్మ ఎన్నో గుణము? 5వది అమ్మ ఏ గుణము? ప్రాణము పెట్టే గుణము. ప్రాణము
పెట్టే గుణము కలిగినటువంటి స్త్రీ. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాల్లో వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. చాలండి. అబ్బా, సాక్ష్యం ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. నా కొరకు ఏం చేసేవారట వాళ్ళు? ప్రాణం. అందుకని ఈమె ఏ లక్షణం కలిగిందని అన్నాను? ప్రాణము పెట్టే గుణం ఉంది ఈమెకి. గనుకనే ప్రిస్కిల్లా పౌలు గారి యొక్క ప్రాణాలు పోతున్నాయంటే ముందుగానే వచ్చి ఏం చేసేదట? ఆమె ముందుగానే నిలబడిపోయేదటండి. ఎందుకనంటే కీర్తన గ్రంథములో 42వ కీర్తన 2వ వచనములోను, 63వ కీర్తన 1-2 వచనాల్లోనూ దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నదట. ఆకలి, దేవుని కొరకు ఏదైనా నేను చెయ్యాలి. ఎందుకనంటే తండ్రిగాను కుమారునిగాను దేవుడు దిగొచ్చారు. కుమారుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణముని ఏం చేశారు? దానం కింద అర్పించేశారు. మరి దేవుడు నా కొరకే ప్రాణం ఇస్తే నేనేం చేయగలుగుతున్నాను? దేవుని కొరకు నేను కూడా ఏం చేయగలగాలి? నా ప్రాణమును దేవుని పని కొరకు పెట్టేయాలి. ఇవన్నీ పౌలు గారి బోధలు ఏం చేసాయంటే ఇన్స్పైర్ చేసేయండి, నేర్పిస్తున్నాయి. నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా ఉండాలి, నీ ప్రాణము లోకపు పనుల కొరకే ప్రయాస పెట్టేసుకుంటావా, దేని కొరకు ప్రయాస పెట్టుకుంటున్నావు? నేర్చుకుంటుంది ఎవరు? ప్రిస్కిల్లా. పౌలు గారి యొక్క బోధల వలన ఏం నేర్చుకున్నదండి అని అంటే, ప్రాణం పెట్టాలంటే మొదటగా ధైర్యం ఉండాలి. అంతేనా కాదంటారా? అమ్మో చచ్చిపోతానేమో, ఇంత గట్టిగా వర్షం పడుతుంది, రూమ్లో వచ్చేసిన బయటికి వెళ్తే ఏమైపోతాను? ఏం లేదంటే మీ అందరికి భయం. మీరందరూ మంచోళ్ళు అయితే నాలంటోళ్ళకి కొంచెం భయం ఉంటుంది. ఉంటుందా లేదా? అమ్మ మంట దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఏదన్నా అంటుకుపోతే ఏమైపోతాం? కాలిపోతామేమో. దేవుడు ఇలాగ ప్రాణాలు ఇమ్మని అడగరండి, ఇలాగ అడగరండి. దేవుని దగ్గరికి వచ్చిన వారులారా, ఎలాంటి వారట ఆయన? మంచి కాపరి. గొర్రెల కొరకు ఏం చేస్తారట? అంతేనా కాదా? ఆయన ప్రాణం పెట్టేశారు. కానీ నీ ప్రాణం ఎక్కడ పోయేటట్టుగా దేవుడైతే మాత్రము చేస్తారా? చేయరండి. ఎందుకంటే స్నేహితుల కొరకు ఏం చేస్తాడట? ప్రాణమునైనా పెట్టేస్తాడా లేదా? మనం ఎవరు దేవునికి? మంచి స్నేహితులు. మనకి మంచి స్నేహితులు ఎవరు? దేవుడు. గనుక మన ప్రాణాలు పోయేటట్టుగా దేవుడైతే మాత్రము చేయరు. కానీ దేవా నీ కొరకు నా ప్రాణం పెట్టేస్తాను తండ్రి అని అనే మాట కంటే, నీ కొరకు నేను ఏ పనైనా చేస్తాను తండ్రి, ఈ మాట చెప్తే చాలట. దేని కింద లెక్క? ప్రాణం పెట్టేసినంత లెక్క. ఏ పనైనా చేస్తాను తండ్రి అని అనగలుగుతున్నామా? అండం మాట చాలామంది అనేత్తంగానే ఏం చెయ్యం? కొత్త చీర కట్టుకున్నానండి, సమస్య లేదు. బట్టలు మడత పెట్టమంటేనే కొంచెం ఇబ్బంది. తీసేసి జల్లేసారు అన్నం అంతా తొడమంటే ఏమైపోతాయి? సారీ పాడైపోతాయి. కాస్ట్లీదండి మరిని. అంటే ఏం చేయలేకపోతుంది? దేవుని పని చేస్తానన్ను, ఈ పని కూడా ఏం చేయలేకపోతున్నావు? ఇంత వర్షం పడుతుంది, మంచి చీర కట్టుకుని ఏమి వెళ్తాయి? ఎంత కూటం అయితే మాత్రం ఏమైపోద్ది? బురద అంటుకుపోద్ది. అచ్చచ్చచ్చా దేవుని అంటే ఇవన్నీ నేను సింపుల్ థింగ్స్ చెప్తున్నాను, చాలా చిన్ని. దేవుని దగ్గరికి వచ్చిన వారులారా ఎలా ఉండాలట? ఏ పని చెప్పినా చేయగలగాలి. ఏ పని అంటే లోకంలో ఉండే పనులు కాదండి. దేవుడు నీ దగ్గరకు వచ్చి, ఇదిగో పలానా నీ ఇంటి పక్కన ఉన్న వారి కొరకు నువ్వు భారంగా ప్రయాసపడి ప్రార్థన చేయి, ఇది నీకు అప్పగించే పని అంటే, వాళ్ళు రక్షించబడి మళ్ళా దేవాలయంకి వచ్చేంత వరకు ఏం చేయగలగాలి? ఆ పని పూర్తి చేయాలి. అది అలా నువ్వు చేయగలిగితే ఏం చేసినట్టు? ఖచ్చితంగానే ప్రాణం పెట్టినట్టే. ఒక ఆత్మ కొరకు రక్షించబడడానికి ఏం చేయగలగాలి? ప్రాణం పెట్టేంతగా ఏం చేయగలట? ప్రార్థన అనేది చేయగలగాలి. చాలామంది సువార్త ప్రకటించేవాళ్ళు ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సమర్పణ ప్రార్థనలో, రాకడ ప్రార్థనలో ఉంటుంది. నేను పలానా ఊరు వెళ్ళమని నన్ను అంటున్నావు, అక్కడ నన్ను ముస్తాబై తయారై వెళ్తాను, అక్కడ నన్ను కొడతారో తిడతారో చంపేస్తారో, అయినా సరే ఈ పని చేయుటకు నేను పూనుకుంటున్నాను. అమ్మ చదివారా? చదివించేస్తారు అమ్మగారివి. సమర్పణ ప్రార్థనలో ఉంటాయి. చెప్పడం చెప్పేసేసి అమ్మగారు నిజంగా తీసుకెళ్ళారు అనుకోండి, అప్పుడు అది చెప్పడం వరకే, నాట్ ఇన్ యాక్షన్. చేయడం అయితే మాత్రం కుదరదండి అని అంటేను. అంటే ఏంటి? నీకు ప్రాణం పెట్టడము లేదైతేని.
చాలామంది ఇక్కడ చెప్పేస్తాం కానీ క్రియారూపకంగా వచ్చినప్పుడు ఏం చేయగలగాలి? చేయగలిగే ధైర్యం ఇవ్వు తండ్రి, ధైర్యం ఇవ్వు నాయన. నీ పని నేను ఏం చేయగలగాలి? చెయ్యాలి. ప్రారంభించడం చాలా సులువండి, కానీ అది ఎక్కడ తీసుకురావాలి? ముగింపులకు తెచ్చేయాలి. ఒక అంశం పెట్టామనంటే ఖచ్చితంగా దాని దగ్గర, దేవుని దగ్గర నుంచి ఏం చేసుకోవాలి? రిసీవ్ చేసేసుకోవాలి. నేను చాలా పట్టుగా ప్రార్థన చేస్తాను. నేను ఏదన్నా అడిగానంటే 7 వారాల్లో చేపుతూ ఊరుకొని తండ్రి అంటాను. అంటే అది ఏం చేయగలగాలి దేవుని దగ్గర నుంచి? దాని కొరకు నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను ప్రార్థన. నేను అలాగ అడుగుతానండి. నువ్వు ఎలా చేయమంటావు, ఎలా ఉండమంటావు, ఏం చేయమంటావు, ఎలా కన్నీరు కార్చమంటావు, ఎలా ఉపవాసం ఉండమంటావు చెప్పి నేను ఉంటాను. కానీ ఖచ్చితంగా ప్రారంభించినది ఏమైపోవాలి? ముగింపులోనికి ఇది పనిచేయడం. దీని కొరకు ప్రాణములను కూడా ఆయాస పెట్టుకోగలగాలి. అలా చేసిందట ఆమె. ఎవరు కాబట్టి సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? పౌలు గారంటే సామాన్యమైన వ్యక్త. ఆయనకు 2 మాటలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటారు? మంచి మాట ఉంటుంది, నాకు గుర్తుకు రావట్లేదు. లాభమే అని అంటారు. చాలా మంచోళ్ళు మీరు. నాకు గుర్తులేదు అనుకోండి, మీకు గుర్తులేదు. ఏ మాటమ్మా? బ్రతుకుట క్రీస్తే అంటే దాంట్లో ఏ అర్థం ఉంది? దేవుని కొరకు నేను ఏం చేసేస్తాను? ప్రాణం పెట్టేస్తాను అన్నారా లేదా? ఆ మాట పట్టేసుకుందండి ప్రిస్కిల్లా. బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసమే ప్రాణాలు కూడా పోవాలి. ఇంత పట్టుపట్టింది కాబట్టి ఏం లక్ష్యం ఉన్నదట ఆమెకు? ప్రాణము పెట్టే గుణము కలిగినటువంటి స్త్రీ, ప్రసిద్ధిగాంచినటువంటి స్త్రీ. అమ్మ 6వది మనం చూస్తే ఏం గాంచిన స్త్రీ? ప్రసిద్ధిగాంచినటువంటి స్త్రీ. ప్రసిద్ధి అని అంటే ఏదైనా గొప్పగా చెప్పబడడం, చూపబడడం ఏమనుకుంటాం మనము? నేను మంచి చీర కట్టుకుని వచ్చాను అనుకోండి, అందరూ నా వంక చూడాలి, అందరూ నా గురించి చెప్పుకోవాలి, అందరూ నా వైపే చూడాలి. దీన్ని ఏమనుకుంటాం? ప్రసిద్ధి. గొప్పగా చెప్పుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి. అలాంటిది కాదండి ఆమె కోరుకుంది. ఏంటి ప్రసిద్ధిగాంచడము అని అంటే దేవునికి కానుకగా వాడబడమే. దేవుడు అప్పుడు మనల్ని ఎలా చూపిస్తారట? ప్రసిద్ధిలోనికి. యాకోబు అనబడుతున్న ఆయన యోసేపు తన కుమారుడు రాజుగా ఉన్నాడని యోసేపు అని తెలియదు, కానీ ప్రసిద్ధములైనటువంటివి ఏం చేస్తాడట? తన కొడుకైనటువంటి రాజుగా ఉండినటువంటి యోసేపుకి ఏం చేస్తాడంటే ఆదికాండం 43వ అధ్యాయం 11వ వచనంలో పంపిస్తారు. సరే, న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనబడుతున్న ఆయన ఉంటారు. ఆయన యొక్క కుమార్తె ప్రసిద్ధిగాంచిందండి. ఎంత గొప్పదే అని అంటే తండ్రి మొక్కుకుంటే కుమార్తె ఏం చేసింది? తెచ్చేసుకున్నదా లేదంటారు. అంటే తన ప్రాణమునే ఏం చేయగలిగింది? పెట్టేయడం బట్టి దేవుడు ఎక్కడ తీసుకొచ్చారట ఆమెను? సో చదివిందన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 39-40 వచనాల్లో ఇంటికి వెళ్ళిందో చదువుకున్నాను, టైం అవుతుంది. దాని కొరకు మొక్కుబడి తీర్చడంలో కూడా ఏం జరిగిందట? ప్రసిద్ధిలోనికి ఆమె వచ్చింది. పౌలు గారు పలుమార్లు వీళ్ళ గురించి చెప్పడానికి కారణము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనములోను, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములోను దేవుని పనికి ఎంతో బహుగా వాడబడ్డారట వీళ్ళు. అమ్మ ఏం చేయబడ్డారు? ఎంతో బహుగా వాడబడ్డారు. ఎందుకు అనంటే ప్రసిద్ధి కావాలి అని మనం అనుకుంటేనట, దేవునికి నేను నోటెడ్ అవ్వాలి అని అనుకుంటే చిన్న సీక్రెట్ చెప్తాను వినండి. నేను దేవుని దృష్టిలో నోటెడ్ అవ్వాలండి, వాళ్ళ దృష్టిలో ఈ దృష్టిలో కాదు, దేవుని దృష్టిలోనే నేను నోటెడ్ అవ్వాలి అని అనుకుంటే మొదటి మాట చెప్పాను, మనమే దేవునికి ఎలా మారిపోవాలి? కానుకగా మారిపోవాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఎలా వచ్చారు? నువ్వేమైనా డబ్బులు ఇచ్చేవిటి? నేనేమైనా డబ్బులు ఇచ్చానా? ఎవరేమేమి డబ్బులు ఇవ్వలేదండి. మనం ఏమైనా కోరుకున్నామా? కోరలేదండి. కోరకుండానే దేవుడు ఏం చేస్తారు? లోకంలోనికి కానుకగా దిగి వచ్చారు. ఇప్పుడు దేవుడు అంటున్నారు మనం ఏమవ్వాలట? దేవునికి కానుక కావాలి. అప్పుడు దేవుడు ప్రసిద్ధులను తీసుకొని వస్తారు. రెండవది, దేవుడు మనల్ని ప్రత్యేకంగా చూడాలి, నా వైపే చూడాలి, నన్నే చూడాలి, నాతోనే ఉండాలి అనుకుంటే ఎలా ఉండాలి అని అంటే ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేయాలట. దేవుని స్తోత్రం. అమ్మ ఏం చేయగలగాలి? మనకు వచ్చిన పాట, నచ్చిన పాట, మొదటి నుంచి నలిగిన పాట. ఏం పాట అంటారు?
ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి. ఎందుకంటే మామూలుగా రాదది. ప్రసవ వేదన మామూలుగా వస్తుందా? ప్రార్థన చేసి అంటే రాదది, రాదండి. అది ఏమైనా చిన్న ప్రార్థన అనుకుంటున్నారా? ప్రసవ వేదన ఆ ప్రార్థన వస్తేనట్టు ఏంటుంది దానివల్ల ఉపయోగము? దుస్థితి పోయి దొడ్డ భాగ్యం వస్తుందటండి. ఇదే నిన్ను ప్రసిద్ధిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రసిద్ధి కావాలని కోరుకుంటున్న వాళ్ళారా, ప్రసిద్ధి అని అంటే దేవుని దృష్టి మన మీద పడాలి, మనతో ఉండాలి అని అనుకుంటే రెండవది ఏం కావాలమ్మా? ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేయాలి. అమ్మ ఏం చేయగలగాలి? ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేయాలి. దినవృత్తాంతాలు 1 గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనములో కూడా దేవుని స్తుతించుట ద్వారా కూడా ఏం చేయబడతాము అని అంటే దేవుడు మనల్ని ఏం చేస్తారట? ప్రసిద్ధిలోనికి తీసుకుని వస్తారు. ఏం చేయగలగాలి? దేవుని ఏం చేయగలగాలట? స్తుతించగలగాలి. ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు చదువుకుంటే తీతు అనబడుతున్నటువంటి అతనికి సువార్తికుడితను. అయితే ఇతన్ని పౌలు గారు ప్రసిద్ధిలోనికి తేవడం గల కారణం ఏంటి అని అంటే సువార్తలో పాల్గొనేవాడట. అంటే దేవుని సువార్తలో ఎవరైతే పాల్గొంటారో దేవుడు వారిని ఎక్కడ తీసుకుని వస్తారు? ప్రసిద్ధిలోనికి తీసుకుని వస్తారు. ఎన్ని మాటలు చెప్పాను నేను? 4 మాటలు చెప్పాను దాంట్లో. మొదటిది, ప్రసిద్ధి కావాలని కోరుకుంటే ఏం చేయగలగాలి? మనం కానుకైపోవాలండి. ఎందుకంటే నీవు అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోనికి రాలేదు, మనం అడిగితే ఆయన ప్రాణమును పెట్టలేదు, మనం అడిగామని మన పాపములకు అడగలేదండి. మనమేమి నీ పాపముల కంటే అయ్యి బాబోయ్, ఎంత గొప్ప మాట! దేవదాసయ్య గారు మాట అలా రాసారని ఏడుస్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి. ఎంత గొప్ప మాట! మన పాపముల కంటేనట, మనం చేసిన పాపముల కంటే ఎవరిది గొప్పగా ఉంది? అంత దయగలిగిన దేవుడు కాబట్టి భూలోకంలోనికి ఎలాగొచ్చేసారు? కానుకగా వచ్చేసారు. ఇప్పుడు దేవుడు అంటున్నారు, నువ్వు నేనేమైపోవాలి? కానుకైపోవాలి. కానుకైపోతే ఎవరిలోకి వెళ్ళిపోతావు? నా మాంసంలో మాంసము, నా రక్తంలో రక్తం. రైట్, నువ్వు నా దానివి, నేను నీ వాడను. మన ఇద్దరం ఎవరు? ఒక్కటే, మన ఇద్దరం ఒకటే. ఆ స్థాయి కావాలంటారా లేదా? ఆయన కానుకైతే మనము కానుకైతేనే ఏమవుతాము? ఒకటవుతామండి. మరి మనం కానుక అవ్వకపోతేనో, నేను సంపాదించిన దాంట్లో ఏమి ఇవ్వను నేను అని అంటేను, 1000 రూపాయలు తెచ్చావా? 100 ఎందుకు? 50 ఇవి చాలులే అని అంటేను కానుక అవ్వడం అంటారా? మంచిది కాదే ఇది. ప్రతి వస్తువు ఏది కొనుక్కున్నా దానిలో ఏం చేయగలవు? ఒకవేళ 50,000 పెట్టి నువ్వు వస్తువు కొనుక్కున్నావు అనుకో, ఫ్రిడ్జే కొనుక్కున్నావు అనుకో, ఖచ్చితంగా ఒక 5,000 కొనుక్కిచ్చావా? అంత ఖరీదైన వస్తువు దేవుడు కొనుక్కోవడానికి ఇచ్చారా లేదా? ఒక 4 లక్షలు పెట్టి ఒక కారే కొనుక్కున్నావు అనుకో, లేదు 4 లక్షలు పెట్టి ఒక స్థలమే కొనుక్కున్నావు, ఓ 10,000 కానుకిచ్చావా? 1000 రూపాయలు ఎక్కువే పాస్టర్ గారికి ఇవ్వడం అని అనుకుంటూ నువ్వేం చేయలేట్లేదు దేవుని దగ్గర, కానుక అవ్వట్లేదు నువ్వు. దేవుడు అంటున్నారు, నేను కానుక వచ్చాను, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇవ్వగలుగుతున్నావా కానుక? అలా ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడిని నేను తీసుకుని వస్తారట, ప్రసిద్ధిలోనికి తీసుకుని వస్తారు. మొదటిది కానుక అవ్వాలి. రెండవది ఏం చెప్పాను? ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేయాలి. దాని కొరకు వాళ్ళు ఇవ్వు తండ్రి అని అడగాలి. ఒకళ్ళు ఏడుతున్నారు కానీ ఏడిసేయడం కాదు, ఒకళ్ళు ఏదో మూలుగుతున్నారని మూలిగేయడం కాదు. దానికోసం ఏం అడగాలట? వాళ్ళు కావాలటండి. వాళ్ళు లేనిదే మన ప్రార్థన ఈ వాల్ దాటి వెళ్తుందా? వెళ్ళదండి. ఏం దాటాలి? వాల్ అనకూడదేమో, వాల్ అంటే ఇది అవుతుంది. స్లాబ్ దాటి వెళ్ళదు, కనీసం గోడ దాటి కూడా వెళ్దట. వాలు లేని ప్రార్థన కనుక ప్రతి ప్రార్థనకి ఏముండాలి? వాలు ఉండాలి. ప్రార్థనా వాలు ఉండాలి. ప్రార్థనా వాలు ప్రసవ వేదనను నేర్పిస్తుంది. ప్రసవ వేదన దేవుని హృదయాన్ని తడతదట. తండ్రి చూడవే, తండ్రి చూడు నాయన, ఏడుస్తుందట. కన్నీరు వెళ్ళి కొడతదట అండి, తలుపును కొడతదట, కన్నీరు వెళ్ళి కొడతదట. తలుపు తీయి అని. నువ్వు కన్నీరే కార్చకపోతేను ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడిని నేను తీసుకుని వస్తారు, ప్రసిద్ధిలోని తీసుకుని వస్తారు. దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. జరిగిన పనులను బట్టి, జరగని పనులను బట్టి ఎంత చక్కగా చెప్తామో. నువ్వు స్తుతి చేస్తున్నావా? అయ్యో అయ్యగారు రాసిన పాటలు నాకు ఎందుకు రావండి, అమ్మగారు మీరు చెప్తున్న మాటలు నాకే. నిజమే, నీకు అన్నీ వచ్చు, చేస్తున్నావా? ఈజ్ ఇట్ ఇన్ యాక్షన్? నువ్వు నీ కుటుంబంలో
నీ జీవితంలో వాటిని పనులు పెడుతున్నావా? జరుగుతున్న పనులు బట్టి వందనాలు తండ్రి, కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, ఉద్యోగం ఇవ్వలేకపోయినా నీకు వందనాలు తండ్రి, ఇస్తావు తండ్రి అని ఏం చేయగలగాలి? దేవుణ్ణి కడదాం అనుకుంటున్నాను, ఇంతదాకా నేను కట్టలేకపోతున్నాను తండ్రి, అయినా కట్టేస్తావు తండ్రి అని ఏం చేయగలగాలి? దీన్ని ఏమంటారు? స్తుతించుట. జరిగినప్పుడు స్తుతించు, జరుగుతున్నప్పుడు స్తుతించు, జరగలేకపోయినా ఏం చేయగలగాలి? ఇది బైబిల్ మిషను. బైబిల్ మిషన్ ఎలా ఉండాలండి? చేస్తేనే కాదు, అవితేనే కాదు, అవ్వకపోయినా సరే చేస్తాడు తండ్రి అని ఏం చేయగలగాలి? ఇలాగును స్తుతించింది ప్రిస్కిల్లా. గనుకనే ఏం చేశారు పౌలు గారు? హీ నోటెడ్ ఇన్ బైబిల్, ఆవిడ పేరు రాసేశారు. ఎందుకనంటే అమ్మ ప్రిస్కిల్లా, అక్కులా మీకు అందరూ వందనాలు చెప్తున్నారు, వందనాలు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు? ఆమెలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఎన్ని లక్షణాలు ఉన్నాయండి. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళారా, రైట్, ఇంకెన్ని మాటలు మిగిలిపోయామా? చివరి మాటలకు వెళ్ళిపోదాము, ఇంకొక 5 నిమిషాలు. చివరి మాట మనం చూసినట్లయితే ప్రియురాలు అయిపోయిందట. అమ్మ ఏమైపోయింది? ప్రియురాలు. ప్రియురాలు అన్నమాట ఎక్కడ కనబడుతుంది అంటారు మనకి ఎక్కువగానే? పరమగీతంలో కనబడుతుంది, అంతేనా? పరమగీతం 2వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనంలోను ప్రియురాలు మరి ఎంత చక్కగా పోలుస్తాడండి దేవుడు. వల్లి పద్మములతో పోల్చుతారు. అమ్మ మామూలు పువ్వు కాదు, వల్లి పద్మములతో పోల్చుదును అని అంటారు. ఇంకా ప్రియురాలు అంటారు మామూలు సుందరివి కాదు. ఎలాంటి సుందరవట? నిజం, నేను సొంతగా చెప్పట్లేదు మాటలు. ఎలా ఉన్నదండి? నువ్వు మామూలు బ్యూటీ అనుకుంటున్నావా? టాప్ మోస్ట్ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కూడా కాదు, అధిక సుందరివి. లోకంలో ఉండే వైట్ స్కిన్, లోకంలో ఉండే లాంగ్ హెయిర్లు కాదండి ఇవి. ఏంటంట? సుగుణాలను ధరించుకున్నటువంటి స్త్రీ. ఎలా ఉన్నదట దేవునికి? ఎంత సుందరంగా ఉన్నావు, నీ చూపు ఎంత బాగుందో, నీ వినికిడెంత బాగుందో, నీ మాట అంతకంటే బాగుంది. అబ్బా ఎలాంటి దాని నువ్వు? ప్రియురాలువి. అమ్మ ఏమంటున్నారు? ప్రియురాలు అని పిలుస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళారా, రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 4వ వచనములో ఎందుకు ప్రియురాలు అయ్యింది ఆ మాట చదువుకుందాము. రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనము. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. అమ్మ ఇంటి దగ్గర ఏమున్నదట? ఇన్ని సుగుణాలు కలిగి ఏ నిర్ణయం చేసుకున్నదండి ఈమె అని అంటే, దేవునిని తనలో పెట్టుకోవడమే కాదు కానీ తన ఇంటిలోనికి చేసుకుని ఇంటి దగ్గర ఏం పెట్టేసిందట? ఎవరు పెట్టుకోగలం అంత ధైర్యం? ఎవరికొంత ఏంటి? దేవుని నమ్ముకుంటే నమ్ముకున్నావు కానీ ఇంటి దగ్గర సంఘం ఏంటి? ఎవరు ఎక్కిపిస్తారండి అలాగా? ఏ స్త్రీకి ఉంటుంది అంత ధైర్యం? కానీ ఏం చేసేసింది? అమ్మగారండి, అయ్యగారండి రండి మా ఇంటి దగ్గర నేను నలుగురిని పోగేస్తాను, మీరు వచ్చేయండి అయ్యగారు, మీరు రండి అమ్మగారు, నేను నలుగురిని పోగేస్తాను అని ఎంతమంది అనగలుగుతున్నావా? చర్చి దగ్గర ఎట్టండి నలుగురిని తీసుకున్నట్టు వస్తాను. కానీ అందరం అలాగే ఉన్నామండి. కానీ ఆమె ఎలా ఉన్నదంట? షీఈ్ నాట్ లైక్ దట్. అలా లేదామె. దేవుని నాలో పెట్టుకున్నాను కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి, తెలియనటువంటి వాడిని నా ఇంటికి నేను పోగేసుకుంటాను. పౌలు గారిని ఏం చేస్తాను? నేను పిలుచుకుంటాను. నేను ఎలాగైతే తయారైపోయానో ఇక్కడికి వచ్చి వాక్యం విన్న ప్రతి స్త్రీ ఆయా ఇంటి దగ్గర ఏం చేసుకుంటుంది? ఖచ్చితంగానే సంఘములు పెట్టాలి. నేను ఎలా పెట్టాను, ఎంత ధైర్యంగా పెట్టానో నాలాగే అందరూ ఏం చేయగలగాలి? పెట్టగలగాలి. గనుక నేనేమైపోయింది? దేవునికి ప్రియురాలు. ప్రియురాలు అవ్వాలంటే ధైర్యం ఉండాలి నీకు. నాలో దేవుడు ఉన్నారంటే సరిపోదు, మనలో ఉన్న దేవుణ్ణి ఏం చేయగలగాలి? అందరికీ తెలిసేటట్టుగా చేయగలగాలంటే సంఘమును ఏం చేసింది? ఆమె పెట్టేసింది. దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు దేవుడు అంటారు కదా, దానియేలు అదేంటి మీరు చెప్పట్లేదు? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23, 10వ అధ్యాయము 11, 18 వచనాల్లో బహుప్రియుడు బహుప్రియుడు అన్నారా లేదంటారా? ఓ రకనే అనేసారా దానియేలుని? ఏ ఊర్లో ఉన్నాడు? ఊరు కాని ఊర్లో ఉండి దేవుని నామమును ఏం చేశాడు? రాజుకు తెలియపరిచాడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరికి చూపించాడు?
రాజు దానియేలు, నీ దేవుడు సజీవుడయ్యా, దానియేలు నువ్వు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడయ్యా. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? అంటే ఎవరిని తీసుకొచ్చేసాడు? దానియేలు గారు రాజుని తన సంఘంలో తీసుకొచ్చాడా లేదా? గనుకనే ఏమని పిలిచాడు దేవుడు? ఇప్పుడు ఆ మాట నిన్ను అనాలంటే ఉపవాసాలు ఉంటే అనరు, కానుకలు ఇచ్చేసిన అనరు, ఏం చేస్తే అంటారు? మా ఊర్లో ఉన్న ఎమ్మెల్యేని మార్చుతండ్రి అని పట్టుకో అంటారు దేవుడిని. మా ఊర్లో ఉన్న కౌన్సిలర్ని మార్చుతండ్రి అని అనుకో. మా వీధిలో ఎంతమంది అయితే అన్యులు ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేసి వాళ్ళందరినీ మార్చుతానని అనుకో. అప్పుడు నేనేమంటారు దేవుడు? అనరంటారా? ఖచ్చితంగా అంటారు. దానియేలు అన్న దేవుడు మనల్ని అనరా? అంటారండి. ఈసారి నుంచి ప్రార్థనాంశం ఏం పెట్టుకోవాలంటారు? నీ గురించి నేను చేస్తాను, నా గురించి నువ్వు చేయి, అంతేనా? మరి మిగతా అన్యుల గురించి ఎవరు చేస్తారు? వాళ్ళకాళ్ళు తెలుసుకుంటారులేండి అని అంటావా? అయ్యో నీ పని ఏంటి? నీ ప్రార్థన నీ దేని గురించి? ఎప్పుడు నా ఊళ్ళు, నా ఇల్లు, ఇంకేమున్నాయి, నా సంఘమేనా, ఇంకా ఎంతమంది అన్యులు ఉన్నారు? అప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తారట? అప్పుడు అంటారట, అమ్మాయి నీ పేరేం పెట్టుకుంటా పెట్టేసుకో పక్కన అంటారు, నువ్వు బహుప్రియురాలివి అమ్మాయి అంటారా? అంటారా? ఖచ్చితంగా అంటారండి. దేవుని తనలో ఉంచుకున్నది, దేవుని తనలో పెట్టుకుంది, బహిరంగముగా చూపించేసిందండి. చూపించిందా లేదా? చూపించేసింది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియుడు ఎవరు? దేవుడు. అమ్మ ప్రియుడు అంటే ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియుడు ప్రియురాలలోనికి వెళ్ళాలి అని ఆశ, అంతేనా? ఎవరెవరిలోనికి వెళ్ళాలని? ప్రియుడు అనబడుతున్న దేవుడు, ప్రియురాలు అనబడుతున్న మనలోనికి. ప్రియురాలు అనబడుతున్నటువంటిది సంఘము. అందుకని పరమగీతంలో ఉంటుంది. మళ్ళీ పరమగీతం వెళ్తే ఎక్కువ టైం అయిపోతుంది, కొంచెం అలా టచ్ చేసి వెళ్ళిపోతాను. పరమగీతం 4:16 కింద లైన్లో ఉంటుంది, ఉద్యానవనములోనికి వేయించేయును అని ఉంటుంది. వనము, వనం అంటే ఏంటి? సంఘము. సంఘం అంటే ఎవరు? మనమే. ఎవరండి? మనమే. మనం అంటే నేను అంటాను నువ్వే, నేను అనుకుంటే నేనే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు? నీలోనికే నేను వస్తాను అని అంటున్నారు, అంతేనా కాదా? మరి ఎలా ఉంటారండి మనలోనికి వచ్చి? అసలు ఆయన ఎలా ఉంటారు? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు ఉన్నదా? పరమగీతంలో ఉంటుందండి, 5వ అధ్యాయంలోనే ఉంటుంది. ఎవరంట ప్రియుడు ఎలాంటి వారట? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. మరి ధవళవర్ణుడు గురించి, రక్తవర్ణుడు గురించి పౌలు గారు వివరిస్తారు గట్టిగానే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-7 వచనాలు, ఎక్కువ వచనాలు ఉంటాయి దాంట్లో ఏమని ఉంటుందని అంటే, ఆయన మన కొరకు క్రయధనముగా వచ్చి తన రక్తమును భూలోకములో కార్చి ఆ రక్తములోనికి నిన్ను నన్ను ముంచి, ఇప్పుడు ఆయన మనలోకి వచ్చారా రాలేదా? మాట్లాడలేదు మీరు ఎవరు? వచ్చేసారు. మనం కోరకుండానే మనలోనికి ఏం చేశారండి? ఆయన వచ్చేసారు. నీవు ప్రియురాలని పిలవలేదని అనుకుంటున్నామేమో, కానీ దేవుడు అంటున్నారు నీలోనికి వచ్చేసాను, కానీ ఇప్పుడు నువ్వు ఎలాగైపోయావు? నాకు ప్రియురాలు అయిపోయావు. అబ్బా, నేను అంటాను నువ్వు తగ్గించుకునేది చాలా తక్కువ, మనం తగ్గించుకునేది చాలా తక్కువ అండి. ఆయనే మన కొరకు ఏం చేశారు? ఎంత తగ్గించేసుకుని, నువ్వు ముసలిదాని ఎప్పుడు మారు మనసు పొందుతావో, పొడుచుకున్నప్పుడు మారు మనసు పొందుతావో, పాలుడుకున్నప్పుడు మారు మనసు పొందుతావో తెలియదు, కానీ ఆయన మాత్రం మనం పుట్టిన వెంటనే ఏం చేస్తున్నారట? మనలోనికి తన రక్తాన్ని పంపించేసి, నాకు ప్రియురాలు, నన్ను వదిలిపెట్టి వెళ్ళకే నువ్వు, నాకు దూరంగా ఉండకే నువ్వు, ఎందుకంటే నువ్వెవరు? నాకు ప్రియురాలువి, నాదానివి, నా ప్రక్కనే ఉండాలి, నాలోనే ఉండాలి. ఎవరు పిలుస్తారండి ఇలాగా? ఎవరిస్తారు ఇటు ధన్యత? ఇదంతా ఎరిగినటువంటి స్త్రీ కనుకనే దేవుడు ఏం చేసుకున్నారట? ఆమెను ప్రియురాలు కింద చేసుకున్నారట. ఎవరిని? ప్రిస్కిల్లాను. దేవుని దగ్గరికి వచ్చిన వారులారా 7 మాటలు నేను చెప్పుకొచ్చాను. ప్రిస్కిల్లా వేరొక పురుషుని దగ్గరకు వెళ్లకుండా భార్య భర్తలు ఇరువురు కలిసి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నింటిలోనూ ప్రిస్కిల్ల పేరే ఎత్తాను, కానీ ప్రిస్కిల్ల పక్కన ఎప్పుడు భర్త పేరు ఉంటుంది. అక్కుల, ప్రిస్కిల్ల, అక్కుల, ప్రిస్కిల్ల, అక్కుల, ఇరువురు పేర్లు ఉంటాయండి. స్త్రీల సభ కాబట్టి ప్రిస్కిల్ల పేరు ఒకటే నేను ఎత్తి చూపించాను. భార్య భర్తలు ఇరువురు కలిసి పౌలు గారి యొక్క పనులు పల్లముగా వాడబడ్డారు. స్త్రీలమైన మనము దేవుని పనులు ఉంటే నీతో పాటు ఖచ్చితంగా ఎవరు ఉంటారు? మన యజమాని మనతో పాటు, భూలోకములో మనల్ని కట్టుకున్నటువంటి యజమాని మనతో పాటు ఏం చేయగలగాలి? ప్రిస్కిల్లా, అక్కుల గారు ఎలాగున్నారో మనకు కూడా మన యజమాని ఏమవుతారండి?
అలా నిలబడతారు. భూలోకపు యజమానే కాదు, పరలోకపు యజమాని, రాజులకు రాజు. మనల్ని అంటున్నారు కదా చివరి మాట, ప్రియురాలివి అని అంటున్నారు. అమ్మ ఎలాంటి వారమాట? అట్టి ధన్యత కావాలంటే ముందు 6 మాటలు రావాలి. అవునా కదంటారా? మొదట ఏం రావాలంట? ప్రార్థన రావాలి. ప్రార్థన రావాలి. ఎలాంటి ప్రార్థన? ఎక్కువ ప్రసంగం అయిపోద్ది. ఎలాంటి ప్రార్థన రావాలో చెప్పాను, అలాంటి ప్రార్థన రావాలి. రెండవది ప్రయాణం చేయగలగాలి. ప్రయాణం చేసేవారికట విసుగు కొనరాదని రాశారు. బహుగా ప్రార్థన చేయరాదు. బహుగా ప్రార్థన చేయరాదా? మీరు ఎవరైనా మాట్లాడతారేమో అనుకున్నాను. బహుగా ఏంటి చేయకూడదట? విసుగు అన్నారా లేదా? ప్రయాణం అప్పుడు ఏమొచ్చేస్తట ఖచ్చితంగాని? కోటం ఎక్కువసేపు అయినా, ప్రసంగం ఎక్కువసేపు అయినా, ప్రార్థన ఎక్కువసేపు అయినా ఏమొచ్చేస్తూ ఉంటుందట? మీరు మనుషులు మీరేం విసుకోలేదండి, మామూలు చెప్తున్నాను. ఏమొచ్చేస్తుందంట? విసుగు వచ్చేస్తుందండి. విసుగు వస్తే ప్రయాణం చేయలేవు. విసుగు రాకూడదండి. విసుగుదల లేకుండా ప్రయాణం చేయగలగాలి. మూడవది ప్రయాసపడాలి. దేవుని ప్రేమ కొరకు ప్రయాసపడాలి. అప్పుడు మందిరములో దేవుని పని కొరకు వెళ్ళిపోతావు. నాలుగవది ప్రేరేపణ కలిగినటువంటి స్త్రీ. ఐదవది ప్రాణము పెట్టినటువంటి స్త్రీ. ఆరవది అమ్మ ఏ స్త్రీ? ప్రసిద్ధిగాంచిన స్త్రీ. చివరిది ప్రియురాలైపోయింది. కనుక ఆ స్త్రీ వలె ఆ లక్షణములు కలిగి మనము కూడా ఎలా మారిపోవాలి? దేవునికి ప్రియురాలు వలె మారిపోవాలి. ప్రియురాలు ఎక్కడ కూర్చుంటుందట? ప్రియుడి పక్కనైనా కూర్చుంటుంది లేదా? సంఘము రేపొద్దున ఎక్కడ కూర్చుంటుంది? ఎక్కడ కూర్చుంటుందండి? దేవుని పక్కన. మనమందరం ఎక్కడ కూర్చోవాలి? అట్టి ధన్యత దేవాది దేవుడు మీకును నాకును అందరికీ దయచేయును గాక. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రం. ఈ అవకాశమునిచ్చిన దేవానికి వందనాలు. చిన్నదానను, అనుభవం ఏమీ లేనటువంటి దానను, కానీ మీ యొక్క మహాదయతో, మీ యొక్క మహాకృపతో మధ్యలో కొన్ని పొరపాట్లు జరిగినా వాటిని సరిచేసి అర్థమగు రీతిగా తండ్రి మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. వాక్యం బాగుంది, బాగా చెప్పలేదు, బాగా చెప్పారు అన్నది కాకుండా ఈ మాట నాకే అనుకున్నవాడు ధన్యుడు అని అన్నారు. చెప్పిన మాటలన్నీ నాకే, విన్నవారందరికీ మేమందరము నీ వారగునట్లుగా మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు. అంతటిలోనూ మీరే మహిమను అందుకుంటున్నందుకు వందనాలు. సంఘమును దీవించండి అయ్యగా, నమ్మగాన్ని కూడా దీవించండి. సంఘమును దీవించండి. అభివృద్ధిలోనికి తీసుకుని రండి. ఐక్యతను ఇంకనూ ఇచ్చి తండ్రి బైబిల్ మిషన్ ఇది అని బయటకు చూపించినట్లుగా చేయుమని, దాసయ్య మీరుండి దీవించుమని, మా కొరకు భూలోకములోనికి వచ్చి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి పరలోకములోనికి తీసుకుని వెళ్ళనయ్యున్న ప్రియుడైన యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారు